టెక్న్యూస్ స్టార్ట్ చేయబో ముందల ఇప్పుడు బ్రాండ్స్ మనకైతే సాఫ్ట్వేర్ ఓఎస్ అప్డేట్స్ని పుష్ చేస్తూ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ శాంసంగ్ అయితే నెలకు ఒకసారి, మిగతా బ్రాండ్స్ అయితే 2 నెలలకు 4 నెలలకు 6 నెలలకు లేదా సంవత్సరానికి ఒకసారి పుష్ చేస్తుంటారు కదా. ఈ అప్డేట్స్ని తో మీ మొబైల్ ఫోన్ స్లో అవ్వటం కానీ లేదా స్పీడ్ అవ్వటం కానీ లేదన్నట్లయితే ఆ అప్డేట్స్ తోటి మీరు సాటిస్ఫై అయ్యారా, లేదా ఎప్పుడన్నా బాధపడ్డారా, లేదన్నట్లయితే ఎప్పుడన్నా హ్యాపీగా ఫీల్ అయ్యారా? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే కనుక వీళ్ళు యాపిల్ 3 to 4 monthsకి ఒకసారి అప్డేట్స్ని అయితే పుష్ చేస్తుంటారు. ఇనిషియల్గా వచ్చేటువంటి మేజర్ అప్డేట్ ఉంటుంది చూసారా, దాని తర్వాత మిగతా వచ్చేటువంటి సెక్యూరిటీ ప్యాచెస్లో నాకేం పెద్దగా ఏమనిపిస్తుంది. మేబీ లోపల ఇంటిగ్రేటెడ్గా మనకి ఏదన్నా ఫాస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఇక నిన్న నేను అడిగినటువంటి క్వశ్చన్కి చాలామంది అయితే సమాధానం చెప్పారు. చాలామంది ఆల్రెడీ ఉన్న బ్రాండ్స్ చాలా అని అన్నారు. కొంతమంది ఉన్న బ్రాండ్స్ కాకుండా కొత్త బ్రాండ్స్ కూడా వస్తే కాంపిటీషన్ పెరిగి మంచి మొబైల్ ఫోన్స్ వస్తాయని చెప్పి వాళ్ళ ఆకాంక్ష. ఎనీవే నేను కూడా దానికే ఓట్ వేస్తాను. బట్ నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా నచ్చినటువంటి కామెంట్ అయితే సత్య. ఇతను అంటుంది ఏంటంటే, మన ఇండియన్ బ్రాండ్స్ కొత్తగా R&D మీద ఫోకస్ చేసి కొత్త మొబైల్ ఫోన్స్ తెస్తే మన ఇండియన్ ఎకానమీకి హెల్ప్ అవ్వటంతో పాటు మనము చైనాని సపోర్ట్ చేయకుండా అలాగే చైనీస్ మొబైల్ ఫోన్స్ మీద ఆధారపడకుండా ఉంటాం కదా అని చెప్పని అన్నారు. రియల్లీ అమేజింగ్. సో నిజంగానే ఆల్మోస్ట్ వీళ్ళంతా R&D చేసినా కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో చేసుకోవచ్చు, కానీ వీళ్ళంతా ఇంపోర్టింగ్ చైనా నుంచి చేస్తున్నారు. సో వాటిని మ్యాక్సిమం కంట్రోల్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. టెక్న్యూస్ ఎపిసోడ్ 956కి మీ అందరికీ స్వాగతం. వీడియోని ఇంకా లైక్ చెప్పితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అన్నట్టు ఈ బిగ్ ఫ్యామిలీకి వచ్చేసేయండి, జాయిన్ అవ్వండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎక్కడ మీరు ₹1 పే చేయాల్సిన అవసరం లేదు. సో అమేజింగ్ టెక్ కంటెంట్ మీకోసం తెలుగులో తీసుకొస్తుంటాను. చాలా 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 వీడియోస్ వస్తున్నాయి. బేసికల్లీ దాని పని మీదనే నేనైతే తిరుగుతున్నాను. అందుకే ఈ 2-3 రోజుల నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే కొంచెం న్యూస్ అనేవి లేట్ అవుతున్నాయి. బట్ ఖచ్చితంగా ప్రతిరోజు టెక్న్యూస్ కోసం వెయిట్ చేస్తుంటారని చెప్పి టెక్న్యూస్ అయితే మీ ముందు తీసుకొస్తుంటాను. ఈ వీకెండ్లో మీకు ఒక అమేజింగ్ వీడియో అయితే రాబోతుంది. నిజంగా యూట్యూబ్లో ఇంతవరకు చూసుండరు టెక్ ఛానల్లో. సో ఆ కైండ్ ఆఫ్ వీడియోని తీసుకొస్తున్నా. స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మొదటి న్యూస్ వచ్చినప్పుడు మనకి వెడాఫోన్ నుంచి స్టార్ట్ చేద్దాం. వెడాఫోన్ 5G సర్వీసెస్ ఢిల్లీ NCRలో వీళ్ళు అఫీషియల్గా రోల్అవుట్ అయితే చేయబోతున్నారు. ఈ నెల చివరికల్లా దీన్ని రోల్అవుట్ చేసేటువంటి అవకాశం ఉందంట. అండ్ దీంతోపాటు ప్యారలల్గా మనకి సెప్టెంబర్ 29th అనుకుంటా ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ ఒకటి నడుస్తూ ఉంది. అందులో అఫీషియల్గా అన్ని కంపెనీస్ కూడా 5G సర్వీసెస్ మన ఇండియాలో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక రూమర్ అయితే వస్తుంది. రూమర్ కాదు, ఆల్మోస్ట్ కన్ఫర్మ్ న్యూస్ అని మనం చెప్పుకోవచ్చు. బట్ ఎనీవే, ఢిల్లీ ఫెలోస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకైతే లక్కీ. NCR ఢిల్లీలో ఈ మంత్ చివరికల్లా వెడాఫోన్ ఐడియా నుంచి 5G సర్వీసెస్ అయితే మన ఇండియాలో రోల్అవుట్ అవబోతున్నాయి. నెక్స్ట్ వచ్చేప్పుడు మనకు వాట్సాప్ దగ్గర నుంచి, వాట్సాప్లో మనం జనరల్గా సెర్చ్ చేస్తూ ఉంటాం కదా, ఆ సెర్చ్లో ఇంకొక ఫిల్టర్ని వీళ్ళు సరికొత్తగా యాడ్ చేయడం అయితే జరిగింది. దట్ ఈస్ నథింగ్ బట్, ఒకవేళ మీరు ఏదన్నా అన్రీడ్ మెసేజ్ ఉంది అనుకోండి, ఎవరి నుంచైనా రానండి అన్రీడ్ మెసేజ్ అయితే డైరెక్ట్గా మీరు ఆ అన్రీడ్ మెసేజ్ని కూడా సెర్చ్ చేసుకొని చదువుకునేటువంటి అవకాశాన్ని అయితే కంపెనీ అతి త్వరలో మనకి రోల్అవుట్ చేసేటువంటి అవకాశం ఉంది. యాజ్ ఆఫ్ నౌ బీటా టెస్టర్స్కి అయితే ఆల్రెడీ ఇది రోల్అవుట్ అయింది. నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి జియో దగ్గర నుంచి జియో 5G ఫోన్ ఏదైతే ఉందో అతి త్వరలో మన ముందుకు రాబోతుందంట. నెక్స్ట్ జరబోయేటువంటి AGM మీటింగ్లో అఫీషియల్గా దీన్ని అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉందంట. ఇప్పటిదాకా ఉన్నటువంటి రూమర్ న్యూస్ ప్రకారం ₹10,000కే 5G ఫోన్ని మన ముందుకు తీసుకొని వచ్చేటువంటి ప్రయత్నం అయితే జియో చేస్తుందంట. వేరే వచ్చేటప్పటికే 13 మెగాపిక్సెల్ కెమెరా, వేరే ఫ్రంట్ వచ్చేటప్పటికి 5 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ని కూడా మనం ఈసారి చూసేటువంటి అవకాశం ఉందంట. ప్రీవియస్లీ కూడా వీళ్ళు జియో ఫోన్ 4Gలో ఇదే మాట చెప్పారు. దాన్ని తీసుకొచ్చేమో సుమారుగా ₹7,000 ₹8,000 పెట్టారు. అసలు దానికే ఆదరణ రాలేదు. ఇప్పుడు మళ్ళీ దీన్ని ₹10,000కి 5G ఫోన్ని తీసుకొస్తున్నామని చెప్పని అంటున్నారు. ఏం లేదు, ఎక్కడెక్కడ హైప్ చేసుకుంటున్నారు. నిజంగా ₹10,000కి 5G ఫోన్ తీసుకొచ్చి దాంట్లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఇంకేం ప్రాబ్లమ్స్ లేకుండా ఎనీ నెట్వర్క్ యూజ్ చేసేలాగా తెస్తే మాత్రం రియల్లీ అమేజింగ్ అనే నా అభిప్రాయం. దీని గురించి మీరే అనుకుంటున్నారు? జియో ఫోన్ 5G ₹10,000 దాని గురించి లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి అమెజాన్ దగ్గర నుంచి, అమెజాన్ కావచ్చు లేదా ఫ్లిప్కార్ట్ కావచ్చు, ఇటు బిగ్ బిలియన్ డే సేల్ అలాగే ఇటు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్, రెండిటిల్లో కూడా మనం బాగా ఎదురు చూసేది అన్ని ఆఫర్ల కన్నా యాపిల్ ఐఫోన్సే కదా. సో నిన్న ఆల్రెడీ ఫ్లిప్కార్ట్ ఒక చిన్న లీక్ అయితే ఇచ్చేసింది. ఈసారి ఐఫోన్ SE మేము కేవలం ₹15,000కి తీసుకొస్తున్నాం. ఆల్రెడీ ప్రీవియస్లీ వీళ్ళు 21,000 ₹20,000 దాకా కూడా తీసుకొచ్చారు. ఇంకొక ₹4,000 పెద్ద మ్యాటర్ ఏం కాదు, ఆల్రెడీ అయిపోయింది కాబట్టి. సో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. బట్ ₹20,000కి మాత్రం పక్కాగా మీకు దొరకడం జరుగుతుంది. ఒకవేళ ₹20,000 ఐఫోన్ SE వస్తుందని అంటే కొనేసుకోవచ్చు. యాపిల్ వాడాలనే డ్రీమ్ ఉంటుంది చూసారా, సో వాళ్ళకి ఫుల్ఫిల్ చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. ఇకపోతే అమెజాన్ ఈరోజు రెస్పాండ్ అయింది.
వీళ్ళకి సంబంధించినటువంటి రీసెంట్ లాంచ్ ఐఫోన్ 13 అలాగే 12 మీద కూడా భారీ ఎత్తున ప్రైస్ డిస్కౌంట్ని అయితే ప్రకటించబోతున్నారంట. సో 70,900 రూపాయలకి యాజ్ ఆఫ్ నో ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళు 128GB వేరియంట్ని అయితే అమ్ముతున్నారు. సో ఇది మీకు 69,900 రూపాయలు ప్రైస్ కట్ వస్తుందంట. అండ్ దీనిపైన కార్డ్ డిస్కౌంట్ అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్స్ వీటన్నిటిని కలుగొస్తే ఇంకొక 24,000 రూపాయల దాకా డిస్కౌంట్ వచ్చేటువంటి అవకాశం ఉందంట. ఎక్స్చేంజ్ కూడా కలుపుకొని, అంటే ఓవరాల్గా మీకు ఇది వచ్చేటప్పటికే సుమారుగా 45,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్లో తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది. సో యాజ్ ఆఫ్ నౌ ప్రైస్ రివీల్ అయిన తర్వాత దీని గురించి మరిన్ని విషయాలు అయితే మాట్లాడుకోవచ్చు. కానీ 45,000 రూపాయలకి విత్ ఎక్స్చేంజ్తో సహా వచ్చిందంటే వెరీ గుడ్ డీల్. నన్ను అడిగితే మీకు ఐఫోన్ 14లో ఐఫోన్ 13లో ఏమీ డిఫరెన్స్ ఉండదు. ఆ బడ్జెట్ సెగ్మెంట్లో మీరు కళ్ళు మూసుకొని ఐఫోన్ 13 బేసిక్ మోడల్ ఏదైతే ఉందో, బేస్ మోడల్ ఏదైతే ఉందో పర్చేస్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేమో మనకి రెడ్మీ దగ్గర నుంచి రెడ్మీ నోట్ 11 SE అనేటువంటి పేరుతో మరొక మొబైల్ ఫోన్ని అతి త్వరలో తీసుకొని రాబోతుంది. మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి హీలియో G95 SoC చిప్సెట్ తోటి, అలాగే 6.43 ఇంచెస్కి సంబంధించినటువంటి AMOLED డిస్ప్లే తోటి మనకి 12-13,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్లోనే దీన్ని లాంచ్ చేసేటువంటి అవకాశం ఉందంట ఈ నెల 26వ తారీఖు. సో ఆల్రెడీ 11 సిరీస్లో చాలా మొబైల్ ఫోన్సే ఉన్నాయి. ఇన్ని మోడల్స్ వస్తే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం ఏ మొబైల్ ఫోన్ ఎవరికి ఏం సజెస్ట్ చేయాలి అనే దాని గురించి. నెక్స్ట్ వచ్చేమో మనకి పోకో దగ్గర నుంచి పోకో అఫీషియల్గా కన్ఫర్మేషన్ అనే మనం చెప్పుకోవచ్చు. మీడియాటెక్ హీలియో G99 SoC చిప్సెట్తో వీళ్ళు పోకో M5 4G మొబైల్ ఫోన్ అయితే తీసుకొని రాబోతున్నారు. ఆల్రెడీ ప్రీవియస్లీ వీళ్ళు 2 ట్వీట్లు అయితే పెట్టారు. లెదర్ బ్యాక్ తోటి మన ముందు తీసుకొని రాబోతున్నారని చెప్పి, సేమ్ అదేవిధంగా లెదర్ బ్యాక్ తోటి ఆల్రెడీ M3 Pro అనుకుంటా తీసుకొచ్చారు. సేమ్ అదే విధమైనటువంటి డిజైన్ తోటి మనం దీన్ని చూసేటువంటి అవకాశం ఉంది. ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ 11-12,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్లోనే దీన్ని లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి నథింగ్ దగ్గర నుంచి నథింగ్ ఫోన్ 1. పాపం వీళ్ళు ఏమంట బ్రాండ్ని లాంచ్ చేశారో ఏమో కానీ వీళ్ళ ఫోన్ వచ్చిందా లేదో కానీ ఎక్కడికక్కడ ప్రాబ్లమ్సే. సో నిన్న పొరపాటున ఫోన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం, ఫోన్ ఇంకా బెటర్గా పని చేయించేలాగా చూస్తుంటాం రేదర్ దాన్ ద అప్డేట్స్ అని చెప్పి ఒక ట్వీట్ని అయితే పెట్టారు కదా. అంటే ఆండ్రాయిడ్ 13 ఏదైతే ఉందో నెక్స్ట్ ఇయర్ Q1లో వస్తుందని చెప్పి. సో దానికి మనోడిని కొంచెం గట్టిగానే వేసుకున్నారు సోషల్ మీడియాలో. సో వీళ్ళు కాన్సన్ట్రేట్ చేయట్లేదు, ఫోన్ ఇలా వదిలేస్తే ఎట్లా, ఆండ్రాయిడ్ ఆల్రెడీ 2 అప్డేట్స్ ఇస్తా అన్నారు కదా, మరి ఇప్పుడు ఇంకెప్పుడు ఇస్తారు ఆండ్రాయిడ్ 14 వచ్చిన తర్వాత అని చెప్పి కొంచెం గట్టిగానే వేసుకున్నట్టున్నారు. ఈరోజు ఇతను మరొక రిప్లై ఇవ్వటం అయితే జరిగింది. నా ఉద్దేశం ఏంటి అంటే స్టేబుల్ వర్షన్ మీకు రావడానికి టైం పట్టేటువంటి అవకాశం ఉంది, కానీ బీటా వర్షన్ మాత్రం ఇంకొక కపుల్ ఆఫ్ మంత్స్ లేదా ఈ ఇయర్ చివరికల్లా రోల్అవుట్ చేసేటువంటి అవకాశం ఉందంట. అయినా కానీ అది చాలా డిలే అని, ఎందుకంటే ఆల్రెడీ ఆండ్రాయిడ్ 13 వచ్చేసింది. వీళ్ళు స్టేబుల్ వర్షన్ రీలోడ్ చేసేటప్పటికల్లా ఆండ్రాయిడ్ 14 వర్షన్ బయటకు వచ్చినా ఆశ్చర్యపడాల్సిన లేదు. అయినా మేము అందరం కూడా రౌండ్ ద క్లాక్ పనిచేస్తున్నాం. ఇప్పటికే మేము 3 అప్డేట్స్ని పుష్ చేసాం మొబైల్ ఫోన్ని, అలాగే కెమెరాని బెటర్ పెర్ఫార్మెన్స్ తీసుకొని రావడం కోసం, మీరు అర్థం చేసుకోగలరని చెప్పి ఇతను ఒక ఇదైతే పెట్టడం జరిగింది, ట్వీట్ అయితే పెట్టడం జరిగింది. సరే కానీ అర్థం చేసుకుందాం, ఏం చేస్తాం మరి, అర్థం చేసుకోకైతే తప్పదు కదా. ఇక నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి మారుతి కంపెనీ దగ్గర నుంచి మారుతి సుజుకి మీ అందరికీ తెలిసిందే. మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ టూర్ S అనేటువంటి మోడల్ కార్ ఉంది కదా, స్విఫ్ట్ డిజైర్ ఇంకా చెప్పాలంటే ఆగస్టు 6వ తారీఖు నుంచి ఆగస్టు 16వ తారీఖు మధ్యలో జరిగినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ టోటల్ ఓవరాల్గా సుమారుగా 166 యూనిట్లో ఏమో వీటన్నిటిని కూడా వీళ్ళు రీకాల్ చేయడం అయితే జరిగిందంట. దీంట్లో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి అంటే అందులో ఉండేటువంటి ఎయిర్ బ్యాగ్ మాల్ ఫంక్షన్ జరుగుతుంది, కొన్ని సందర్భాల్లో జరిగే అవకాశం ఉంది అన్న ఉద్దేశంతో రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక వీటన్నిటిని మేము రీకాల్ చేస్తున్నాం. అండ్ వాళ్ళందరికీ కూడా ఎక్కడ ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే సర్వీస్ చేస్తామని చెప్పి కంపెనీ అనౌన్స్ చేయడం జరిగింది. ఒకవేళ మీలో కానీ మీ చుట్టాల్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా ఆ టైంలో మారుతి సుజుకి డిజైర్ టూర్ S ఏదో ఉంది మోడల్, సో అదేమన్నా పర్చేజ్ చేస్తున్నారు అన్నట్లయితే ఒకసారి ఇన్ఫామ్ చేయండి. మేబీ వాళ్ళకు కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో రీప్లేస్మెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి, ఎందుకంటే మరింత జోష్ అలాగే బూస్ట్ తోటి నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాను. అండ్ చెప్పా కదా 2-3 రోజుల నుంచి అయితే చాలా టైర్డ్ అయిపోయి ఉంటున్నాను, ఎందుకంటే కొన్ని వర్క్స్ మీద, అది కూడా వీడియో కంటెంట్ మీదనే నేను తిరగటం అయితే జరుగుతుంది. అక్కడ డిలేస్ వల్లనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. ఎనీవే ఆ వీడియో కూడా మీకు సాటర్డే లేదా సండే కల్లా నేను మీకు ముందుకు పోస్ట్ చేయడానికి ట్రై అయితే చేస్తాను. సో సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసి ఉంచుకోండి. కలుద్దాం. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.